చెప్పండి రెడ్డి గారు రమ్మన్నారంట. పట్నంలో భూమి రేట్లు ఎట్లున్నాయని తెలుసుకుందామని రమ్మన్నా రాజేంద్ర. ఇప్పటికైతే పర్లేదు, నెక్స్ట్ 10 సంవత్సరాలల్లా డబుల్ త్రిబుల్ అయ్యేటట్టు ఉంది. మరి ఏం చేద్దాం రాజేంద్ర? మనం చూసిన భూములు ఉన్నాయి కదా, రాత్రికే కంచెలేసేద్దాం. సరే మరి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి మాట్లాడతా. సరేనా? మాట్లాడు. చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, ఫోన్ చేసిండ్రు. నారాయణ నారాయణ అన్నా, ప్రభాకర్ రెడ్డి ఫోన్ చేసిండు. రేపు పొద్దున 4 పోరాలను దొరకపో. పొద్దున తీసుకెళ్తానా? ఎవరా వారి వాన తగ్గేటట్లేదు. ఈ 2 రోజులు తుఫాన్లు వేసినట్టునే ఉడుతుంది వాన. రేపు ఏడున్నా మరి పని? రేపు పొలం కాడ నాటేసేది ఉన్నది, నారేయాలి. నీకేడున్నది పని? నాకు ఇటుక బట్టల కాడ పని ఉన్నది. ఇటుక బట్టెలు. రేయ్, పొద్దునే ఆ పొరగాలందరూ తీసుకొని రా. నేను మళ్ళీ వస్తానే. ఏంద్రా పనులు ఎట్లా నడుతానేరా? ఊళ్ళే పోతానే ఉన్నా అదే పనులకి. పనులు నడుతానేరా మరి ఇక్కడ? ఎవరు దొరికిన పనుల్లో పోతూనే ఉన్నామన్నా. పటేల్ దగ్గరనే పని చేస్తారా? పటేల్ దగ్గరే పొలం పనులు చూసుకుంటానమన్నా. పైసలు ఇస్తాను లేడా పటేల్? మరి గా అటు ఇటో మన అవసరాలకు ఇస్తూనే ఉన్నాడు. మరి పట్నం రా పోదాం. ఏమున్నదని ఇక్కడనే పని చూసుకుని. ఏమున్నదన్నా, ఇక్కడనే ఏదో ఒక పని చేసుకుంటాం. ఆ పొట్టి సీన్ ఆడేడా కనబడతలేడు. వాడు వద్దు సీన్ అంటాడన్నా. అక్కడ దాకా వచ్చిందారా? సరే సరే మరి కలుతాం అలా. తప్పకుండా అన్న. సరే అన్న. జాగ్రత్త. మరి ఏమైనా పని ఉంటే చెప్పురు మరి. కలుతా. రే శంకర్, శంకర్, రే శంకర్, రేపు నారాయణ పటేల్ రమ్మంటున్నా పనికి. నారాయణ పటేల్ రమ్మంటుండే పనికి. నువ్వురా. నాకు పని ఉందన్న, నేను రాను. రే రా రేపు. నేను రాలేనన్నా. పటేల్ చెప్తే పడుతున్నారా? నువ్వే పటేలకే ఇస్తానవన్నా. ఏమరా ఏమంటున్నావు? ఏమన్నావురా? నువ్వే పటేలకే ఇస్తానవన్నా. నన్ను కూడా పడేది సంగతి చెప్తారే. ఎవరన్నా? చెప్పురా. కొంచెం మాట్లాడాలన్నా. అర్జెంటారా? కొంచెం అర్జెంటే. సరే ఇంటి దగ్గరే ఉన్నారా? సరే అన్న, వస్తున్నా. ఏమైందిరా మాట్లాడాలన్నారు? అదే అన్న, నారాయణ పటేలు
పనికి రమ్మని చెప్పేసి రమేష్ అని పంపిండు అన్న. ఆ. ఆ రమేష్ గారు వచ్చి నా మీద చేసుకుంటే నేను కూడా వాని మీద చేసుకున్నా అన్న. రేపు పొద్దున నారాయణ పటేల్ ఏమన్నా అంటడానికి భయం అవుతుంది అన్న. అరే రమేష్ గారిని కొట్టేంత ధైర్యం ఉన్నది కానీ నారాయణ పటేల్ కొట్టేంత ధైర్యం లేదారా? ధైర్యం ఉన్నది కానీ కొట్టేంత బలం లేదన్న. బలం రేపు పొద్దున అయితే పటేల్కి నారాయణ పటేల్ పనికి పోరు మీరు, తర్వాత నేను చూసుకుంటా ఇక. సరే అన్న. సరేనా? రేయ్ పటేల్ ఎప్పుడైనా భయంతో పరిగెత్తడం చూసారా? లేదన్నా. రేపు చూపిస్తా పోండి. అన్నా నాతో పని పడిందన్న. మన సాయం కోసం ఒక 4 వస్తున్నారు. వాళ్ళకు మన బలం తోడు కావాలన్నా. లాల్ సలాం. రే రేపు పని ఉన్నది రా. రేపు పొద్దున పట్నం పోతున్నా దొరా. పట్నం ఇక్కడికి ఎక్కడ ఏది లేదు. నడు నాకెదురు పట్టరా ఏదిరా? నాకెదురు కావరా? నాకెదురు కావరా? ఏ హలో కామ్రేడ్, ఇప్పుడే వాళ్ళు ఇటుక పట్టి దాటిల్లు. సరే సరే రానివ్వు, ఇక్కడే ఉన్నాం. మీకు ఎదిరించే ధైర్యం ఉంది, కానీ పోరాడే బలం లేదు. ఆ బలాన్ని మేమిస్తాం. నమస్తే అన్న. నమస్తే. నా భైరవన్ వస్తుండు. ఏం బైరాగన్నా, సాయి కంటే చాలా గరంగా ఉన్నావు. ఏంటన్నా ఈ పిల్లలతో పోరాటం ఎందుకన్నా?
అడవిలో తిరుగుతూ గన్స్ పట్టుకోవడం ఈరోజు ఏమనుకుంటారు. వీళ్ళందరూ అమాయకులన్నా. వాళ్ళే కాదు, ప్రజలందరూ అమాయకులే. మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది? ఏం ఒరిగింది? ప్రపంచంలో ఏ దేశంలో లేని సాగుభూమి మన దేశంలో ఉంది. కానీ ఎంతమంది కడుపు నిండా తింటున్నారు? 100కి 10 మందికి సరిగ్గా తిండే లేదు. గ్యారెంటీల పేరు చెప్పి ప్రజలను సోమరిపోతులను చేస్తున్నారు. ఒకప్పుడు డబ్బులున్నోడు, బలమున్నోడు పేదవాడిని దోచుకునేవాడు. అప్పుడు గ్రహించలేకపోయారు. ఇప్పుడున్న ప్రజలు అది కూడా తెలుసుకోలేకపోతున్నారు. పండించేవాడికి పంట మీద హక్కు లేదు, పనిచేసేవాడికి ఫ్యాక్టరీ మీద హక్కు లేదు. ఎటు చూసినా దోపిడే. ఇది ఏంటి అని అడిగే దిక్కే లేదు. ఎవరైనా అడిగితే పోలీసులు, కేసులు. దేశంలో, రాష్ట్రంలో జరిగే దౌర్జన్యాలను ఆపలేకపోవచ్చు. కనీసం వాడుండే ప్రాంతంలో అయినా, ఊర్లో అయినా ఎదురించే దౌర్జన్యాన్ని ఆపేలా తయారు చేస్తాం. అంతకు మించి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి. అది నువ్వా, నేనా, వాడా కాదు, అందరం కలిసి పోరాడాలి. సరే కామ్రేడ్, లాల్ సలాం. లాల్ సలాం, 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 లాల్ సలాం. ఎదురించే దౌర్జన్యాన్ని ఆపేలా తయారు చేస్తాం. రేయ్, రేయ్, వాళ్ళ భూములలో వాళ్ళ చేతులతో కంచెలు నాటించి వాళ్ళని బానిసలుగా చేసుకుందాం అనుకుంటున్నావా? ఇంకా ఎన్నాళ్ళురా ఈ గుంట నక్కలతో చేరి తప్పుడు పనులు చేస్తావు? నీకిదే చివరి అవకాశం. మారి బ్రతికిపోతావో లేదా వాళ్ళని బానిసలు చేసుకుంటావో ఆలోచించుకో. నీ దౌర్జన్యాలు అడవికి వినిపిస్తే రేపు నువ్వు ఎవరికి కనిపించవో. ఖబర్దార్. రేయ్, నా కొడుకొచ్చి ప్రభాకర్ రెడ్డికే వార్నింగ్ ఇచ్చారా. రేపు పొద్దటి వరకు వాళ్ళలో ఒక ప్రాణం పోయిందని నా చెవికి వినపడాలిరా. ఈ ప్రభాకర్ రెడ్డి అంటే ఏంటో తెలియాలిరా నా కొడకలకి. అర్థమైందా? హుషారైన పాట చిటికేసి రమ్మంది రోయ్, పచ్చిసైన ఆట చిందేసి రమ్మంది రోయ్, బైరాగి బొద్దు ఈ జోరు ఆ బొద్దు కంజీర దర్వెయ్యరోయ్, ఊరూర ఊరేగి డప్పు హోరెత్తిపోయెత్తు ఊరెత్తిపోనీయరోయ్. హే కష్టాలు కన్నీళ్ళకెళ్ళి వస్తూనే ఉంటాయిలే, నవ్వంట తోడుంటే చాలే ఏవైనా చెయ్యొచ్చులే.
పీడిస్తుంటే దారుణం దారులు మూసి వేటాడుతూ ఉంటే ప్రాణం విసిగి పిల్లే అయినా పెప్పులి అయిపోదా చీమంత ఓ చిన్న చినుకే తుఫాను అవుతుందిలే ఈనాటి నిప్పు తునకే కార్చిచ్చు అవుతుందిలే కసి కలిగిందంటే గుండెలో హక్కున రేగి అగ్గి రగులుకుంటే నెత్తురు మండే ప్రతివాడు సూర్యుడే అయిపోడా ఏ గొంప కొల్లేరు కాని నాకేమి పట్టిందని నిద్రలో మునిగున్న వాణ్ణి కదిలించడం నీ పని ఓలెల్లే ఓలెల్లె ఓలెల్లే ఓలెల్లె ఓలెల్లే ఓలెల్లె సావైతే ఈ పూట కాకుంటే రేపైనా వస్తుంది తప్పించుకోలేవులే బతుకంటే మన చేతిలో ఉంది భయమంటూ వదిలేస్తే మన మాట వింటుందిలే నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావు వాళ్ళు ఎక్కడున్నారో అన్నా మీరు రావద్దన్నా భద్రన్న నువ్వు నీ దళం ఇక్కడే లొంగిపోవాలి లేకపోతే ఈ ప్రాణం బలైపోతుంది అన్నా నా ప్రాణం బలైపోలేదన్నా మీరు రావద్దన్నా మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలుసు మీరు కనుక ఎదురుకాల్పులు జరిపారు ఊరు వల్ల కాడైపోతుంది అన్నా అన్నా మీరు రావద్దన్నా రారా నా కోడక్క వీడేనా మీరు తీసుకొచ్చిన కొత్త కోడి పిల్ల నా గన్ను పడేస్తావురా చంపేయడనా చంపేయండి వీడిని చంపడం ఎందుకురా ఆ దొర నా కుక్క పంపించారా అన్నా నేను పోతున్నాను నాకేం భయం లేదన్నా పోతూ పోతూ ఒక ధైర్యాన్ని నీకు ఇస్తున్నా అన్నా రవణ లేనా రవణ రవణ లేనా రవణ 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 అన్నలు మా అన్నలు పోరాడే బిడ్డలమ్మో అన్నలు మన అన్నలు పోరాటల ముద్దు బిడ్డలే అన్నలు మన అన్నలు పేదొల్ల పెద్ద కొడుకులు అన్నలు మన అన్నలు కష్ట నష్టాలు వచ్చినా గాని అన్నలు మన అన్నలు అడివమ్మను విడువలేదులే అన్నలు మన అన్నలు అడివమ్మ వడిల ఒరిగిరే అన్నలు మన అన్నలు ఏనాడు మిమ్ము మరువమే అన్నలు మన అన్నలు ఏనాడు మిమ్ము మరువమే అన్నలు మా అన్నలు ఏనాడు మిమ్ము మరువమే అన్నలు మా అన్నలు ఏనాడు మిమ్ము మరువమే అన్నలు మా అన్నలు
అన్నా ఏం తమ్మి చాలా దినాలకి కామ్రేడ్ రవణ ఎవరి పని ప్రభాకర్ రెడ్డి పథకం అన్నా 6 ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ రహస్యంగా సమావేశం నడుపుతున్నారని పర్మిషన్ నుంచి కబురు వచ్చిందన్న. చెట్ల నుండి రసాన్ని విండినట్టు వాళ్ళలోని విషాన్ని తీసేద్దాం. కామ్రేడ్ భద్రన్నని పిలిపించండి. సరే అన్న. అన్న కబురు వచ్చింది, మనం వెళ్ళాలి. వెళ్ళడానికి సిద్ధం చెయ్యి. అక్కడ ప్రాంతంలో నా నాయకుడున్నాడు. ఆయనతో కలిసి పోరాటం చేయాల్సి ఉంది. అక్కడ నా అవసరం చాలా ఉంది. ఇక్కడ ఈ పోరాటం మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను. నేను ఉన్నా లేకున్నా ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉండాలి. లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, లాల్ సలాం, ఇంకిలాల్ జిందాబాద్. నేను నాయకుడిని కాదు, ఇక్కడ అందరూ సమానమే. ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడ చూసిన అవినీతి, లంచగొండితనం, దోపిడీ, దౌర్జన్యాలు, ఇకపై వాటిపైనే మన యుద్ధం. అంతేగాని బస్సులు తగలబెట్టడం, బ్రిడ్జులు కూల్చేయడం, పోలీసులను చంపడం ఇకపై నుండి ఉండవు. ఎంతో అవసరమైతే కానీ ఎదుటవాడి ప్రాణాలు తీయాలి. ప్రజలందరూ సుఖంగా, స్వేచ్ఛగా, సంతోషంగా బతకాలి. ప్రజల హక్కుల్ని మనం కాపాడాలి. ఇదే మన సిద్ధాంతం. రేయ్, కారు ఎట్లా ఉండాలంటే నాలుక మీద పడ్డదనుకో సుర్వాన్ని ఎక్కాలి. మంచిగా చేయపోయానుకో బిడ్డ, నీ సంగతి ఉంటుంది. తొందరగా కానీ. అమాయక ప్రజలను మత్తులో ముంచుతూ ఎన్నో కుటుంబాల ప్రాణాలతో ఆటలు ఆడుతున్న ఇలాంటి దొంగ సారా వ్యాపారులకు ఇక నుండి ఎవరు ఈ పని చెయ్యకుండా నేనేసే శిక్ష ఇదే. ఆ నారాయణ గారు ఇక్కడే అమ్మగారు బావి దగ్గర ఉన్నాడని తెలిసిందన్న. ఒక్కడే వాడికి ఇదే రోజు ఆఖరి రోజు కావాలరా. పదండి. లోకల్ ఎమ్మెల్యే తమ్ముడనే ధైర్యంతో ఎంతో విలువైన అటవీ సంపదను దోచుకుంటూ, భూములను కబ్జా చేస్తూ, కల్తీ ఎరువులు రైతులకు అమ్మి రైతులను నష్టపోయేలా చేస్తున్న నిన్ను, నీలాంటి వాళ్ళని దళాలు పుడుతూనే ఉంటాయి. దొరల నుండి రాజకీయ నాయకుల దగ్గరికి చేరుకున్నాం. ఇది ముగింపు లేని పోరాటం. ఇది ముగింపు లేని పోరాటం. మన దళం వాళ్ళు పోలీసు వాళ్ళని ఎందుకన్నా చంపరు? పోలీసులను చంపడం మన ఉద్దేశం కాదు. అవినీతి రాజకీయ నాయకులను నిర్మూలించడం, దొరల దౌర్జన్యాలను ఆపడం, అదే మన సిద్ధాంతం.